దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు విద్యార్థి దశ నుంచే ఆ పార్టీలో చురుకుగా పనిచేశారు. ఎమ్మెల్సీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన చివరికి అదే పదవిలో ఉండగానే మరణించారు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన వెంకట్రావు పేదల పక్షపాతిగా స్పందించే నాయకుడిగా మంచి పేరు సంపాదించారు. అనారోగ్యంతో ఉదయం అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన పాలడుగు వెంకట్రావు 1940 నవంబర్ 11న కృష్ణా జిల్లా గోగులంపాడులో జన్మించారు. ఆయన తల్లి నాగరత్నమ్మ, తండ్రి లక్ష్మయ్య. ఇంటర్, డిగ్రీ విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎకనామిక్స్లో పట్టా పొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1968 నుంచి 72 వరకు విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. తొలిసారిగా 1972 నుంచి 1978 వరకు సేవలు అందించారు. 1978లో నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1989-94 వరకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పాలడుగు వెంకట్రావు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు. రాజకీయాల్లో కొనసాగుతూనే పోరు, సంక్షేమం, పోరాట ప్రస్థానం, మువ్వన్నెల పోరు లాంటి పుస్తకాలను రచించారు. ఆయన చివరిసారిగా నాటి త్యాగం, నేటి స్వార్థం, రేపు అన్న పుస్తకాన్ని రచించారు. ఈ నెల 9న విజయవాడలోని పుస్తక ప్రదర్శనలో దీనిని ఆవిష్కరించారు. నూజివీడులో ఉన్న పాలడుగు భవనాన్ని ఉద్యానవన పరిశోధనల కోసం దానమిచ్చారని పిసిసి అధ్యక్షుడు తన సంతాప సందేశంలో చెప్పారు. చాలా విలువైనటువంటి భూములు అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థలకు కొనుగోలు కూడా చేసి వారు డొనేట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. వారి సేవలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, రాష్ట్రం కానీ, మరీ ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో నూజివీడు ప్రాంతంలో ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటాం. పాలడుగు వెంకట్రావు మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు గవర్నర్ రోసయ్యతో సహా వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.